సినిమాలో చీరలు కట్టుకొని పెద్ద పెద్ద బిందీలు పెట్టుకొని పెద్ద తరహా క్యారెక్టర్స్ని ఎందుకు ఎక్కువగా ఎంచుకుంటున్నారు? It's not that they are making me look old. It's like if you're not looking old enough as a mother, they won't cast you. That's very simple. And preferably తెలుగు ఇంటి ఆడబడుచు అంటే వాళ్ళకి అదే పసుపు రాసుకుని పెద్ద బొట్టు పెట్టుకుని కాటన్ చీర, దే ఆర్ ఫిక్స్డ్ విత్ దట్. అండ్ ఆ మొనోటనీని బ్రేక్ చేసేది వెరీ ఫ్యూ డైరెక్టర్స్. అందులో అఫ్ కోర్స్ ఐ వుడ్ లవ్ టు డూ, ఐ యామ్ డూయింగ్ సర్టన్ మదర్ రోల్స్ వేర్ అంటే క్యాజువల్గా ఇప్పుడు మదర్స్ అందరూ చేంజ్ అయ్యారు కదా, పాతలాగా ఎవరు పసుపులు రాసుకుని ఫస్ట్ బ్లాంకెట్స్ను బెడ్ స్ప్రెడ్స్ పాడైపోతాయి when you sleep. Or if you wear a white saree or white dress, చీరకంతా అయిపోయి దెన్ ద హోల్ కలర్ ఇస్ గాన్, వైటే కలర్ మారిపోద్ది. సో ఐ కీపింగ్ ఇన్ ఆల్ దట్ ఇన్ మైండ్. ఇప్పుడు పాత మదర్స్ అయినా కూడా దే ఆర్ ట్రయింగ్ టు బిహేవ్ ముందు ఈ జనరేషన్ వాళ్ళ పిల్లల కోసం. సెకండ్లీ మదర్ అంటే ఎందుకు అలా ఒక అలాగే ఉండాలన్న కాన్సెప్ట్ ఏంటి అసలు కదా. యూ కెన్ బీ అంటే పెద్ద బొట్టు పెట్టేయగానే ఓ షీఈస్ యునో మదర్, ఆవిడే మదరు అని అలా కాదు కదా కాన్సెప్ట్. సో ఐ లవ్ టు బ్రేక్ దట్ డౌన్ ఆల్సో అండ్ ఐ విల్ బీ డూయింగ్ ఇట్ షార్ట్లీ. Is there any possibility of seeing you in a new look in your upcoming movies? ఏమవుతుందంటమో లైక్ వెన్ ఒక సర్టన్ డైరెక్టర్స్కి ఈ మదర్ ఇలా ఉండాలని, దేర్ ఆర్ ఫ్యూ ఫిల్మ్స్ వేర్ ఐ వాచ్, కొన్ని మదర్స్ సల్వాస్ వేసుకొని యునో వాట్ ఎవర్ ట్రౌజర్స్ వాట్ ఎవర్ యూ కాల్ వెస్ట్రన్ క్లోత్స్లో ఐ హవ్ సీన్ మెనీ మదర్స్. కాంటెంపరీ సినిమా కన్నా వాట్ ద క్యారెక్టర్ నీడ్స్ దట్ మదర్, అండ్ preferably the mother should be suitable for that. You can't give anybody any kind of thing and okay my mother ki idi kavali nu meer eseskunte baaguntadi. No, I don't think that's right. If that mother and that particular mother who you selected opted for the role avada correct ga unda, మీ vision ki disturbing ga లేకుండా audience ki కష్టంగా లేకుండా ఉంటే ఐ థింక్ యూ కెన్ గో అహెడ్ విత్ దట్ కైండ్ ఆఫ్. తెలుగు స్క్రీన్ మీద మీరు చాలా తక్కువగా కనిపిస్తారు. దానికి కారణం డైరెక్టర్సా లేక కన్నడ సినిమాలో ప్రొడక్షన్ హౌస్ ఉండడం వలన? నాట్ రియల్లీ. అడపా అవడం ఏంటంటే దెర్ ఆర్ మెజారిటీ ఆఫ్ పీపుల్ హూ యునో దో దేర్ ఆర్ యునో కొన్ని డైరెక్టర్స్కి గబుక్కని పేరు రాదు, ప్లస్ దెర్ ఇస్ అ లాట్స్ ఆఫ్ బిగ్ lag in me. I don't want to promote myself by coming on all the papers. అక్కడ ఇక్కడ వచ్చేసి నేను చేస్తున్నాను. ఎక్కడో తులసేనో ఒక యాక్ట్రెస్ ఉందని ఎక్కడో వేగ్గా చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియకుండా ఉండొచ్చు కూడా. బట్ ఇఫ్ యాజ్ అన్ యాక్టర్ దెర్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ విచ్ తులసి కెన్ పోర్ట్రే అ లిటిల్. అది డెఫినెట్గా కొన్ని డైరెక్టర్స్ కావాలంటే తప్పకుండా అప్రోచ్ చేస్తున్నారు నన్ను. అండ్ మెజారిటీ like I'm doing the best films, though it's a one shot or one dialogue. Tulsi is always recognized. I'm glad and proud about it. I thank God for whatever is that. Other than movies, ఏదైనా interesting news that you want to share with our audience? Yeah, I'm married to a very fantastic human being first of all, and a fabulous director, producer, Shivamani. And we have a production house where we produce films, which we've done around 9 films now. And my husband does small screen, I do the production for that, I do the scripting for the small screen and partially direct it also. And other than that, most important, I'm a mother for a child, only child, who's a 15-year-old doing his 10th standard, where is CBC so tough, though he's brilliant, lucky for that, and touch wood for that maybe. And though whatever brilliancy he's got, as a mother I need to be with him. I prefer a woman should concentrate on the family as equal as to this, not fully and chapatla rendu dominating ga lakunda equal proportions lo I'm concentrating. And particular roles ke they are approaching me. Sometimes adedo atu itu వెళ్ళిపోతున్నాయి. And now I would like to tell through this that my stay, my fly and all is by me hereafter. అదే పెద్ద కాన్సెప్ట్గా పెట్టేసుకుని ఆవిడ అక్కడి నుంచి పిలుచుకురావాలి ఇలాగలాగా. ఐ డోంట్ నో మా ఇఫ్ సర్టన్ రోల్స్ మీకని ఉంటే తప్పకుండా మీరే చేయాలి అది. దట్ ఐ థింక్ యూ కాంట్ ఈవెన్ బ్లేమ్ ఆర్ రీజన్ ఇట్ అవుట్. అబౌవ్ 40-year-old క్యారెక్టర్స్కి కూడా ఐ యూ ఫేసింగ్ ఎనీ కాంపిటీషన్ ఆర్ మీ రోల్స్ ఈజీగానే వస్తున్నాయా? కాంపిటీషన్ అని ఎందుకు అనుకోవాలి, చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, దే విల్ ఆల్ ద వే గో అండ్ ఆస్క్ ఫర్ రోల్స్. కొంతమంది సెటిల్ అయిపోతే మనం ఎందుకు వెళ్ళి అడగాలి అని ఉంటారు. ఈ అన్నిటికన్నా మించి నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే
కొన్ని డైరెక్టర్స్ స్క్రిప్ట్ రాసేటప్పుడే ఈవిడ నాకు కావాలి అని ఉంటారు. కొంతమందికి తెలియకుండా ఉండొచ్చు, కొంతమందికి రీచ్ అవ్వకుండా ఉండొచ్చు. తులసి అంటే ఎవరో ఏంటో అది కన్నా వెదర్ యూర్ అ బిగ్ యాక్టర్ ఆర్ నాట్ తెలియాలి కదా. ఆవిడ ఓకే పర్వాలేదు బాగానే చేస్తుంది అన్న ఇదన్నా ఉండాలి వాళ్ళకి. లేకపోతే అయ్యో పాత యాక్టర్స్ అంటే ఓ నటించేస్తుంది, ఓ మేకప్ వేసేసుకుంటుంది అని అలా కొంతమంది కాన్సెప్ట్స్ ఉంటాయి. అవన్నీ బ్రేక్అవుట్ చేయాలంటే దే నీడ్ టు సీ అ లిటిల్ బిట్ ఆఫ్ మై వర్క్ రీసెంట్లీ కూడా కదమ్మా. అండ్ నేను చిన్న సినిమాలు లాంటి రైడ్ అయి కూడా చేశాను విచ్ వర్ వెరీ గుడ్ హిట్స్ అండ్ మదర్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్. పెద్ద సినిమాలు అఫ్ కోర్స్ డార్లింగ్లో వెన్ ఐ డిడ్ Prabhas was always telling me, you're a fabulous mother. I like mothers like this who, jolly going and, అలా ఎప్పుడు ఏడుపులు మదర్లు ఇవన్నీ బోరు అనేవాడు. అండ్ ఓకే మిస్టర్ పర్ఫెక్ట్ ఇట్స్ అ బిగ్ హిట్. ఐ నీడ్ హిట్స్ మోర్ దెన్ రోల్స్. ముందు రీచ్ అవ్వాలి కదా జనానికి. ఓకే తులసి ఒక్క షాట్లో వచ్చినా తులసి వచ్చింది, అది రీచ్ అయిపోతే తర్వాత అఫ్ కోర్స్ మెల్లగా పీపుల్ విల్ నో. ప్రొడక్షన్ వాళ్ళు కానీ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఓ తులసి చేస్తుంది సినిమాలో, షీఈస్ కంఫర్టబుల్, అది ముందు రీచ్ అవ్వాలి కదరా. దట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్. ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఇప్పుడే అయిపోతుంది లైఫ్ అని కంగారు లేదు నాకు. I will definitely die with makeup. I'm very confident with that and I will do fabulous roles. I know that. More on Kannada screen, does your heart still beat for Telugu movies? Definitely. That's my mother tongue and when you're fed by your mother, how will you feel చెప్పు? ఒక్క ముద్దు తిన్నా అమ్మ చేతిలో తినాలని ఉంటుంది కదా. I crave for that. When I say this I get goose pimples and I love Telugu. మీరు యాక్ట్ చేసిన మీకు బాగా నచ్చిన బాగా గుర్తుండిపోయిన సీన్ ఏమైనా ఉంటే చెప్తారా? యా ఇట్స్ అగైన్ ఆల్ మై డైరెక్టర్స్, నేను ఎవరికైతే చైల్డ్ ఆర్టిస్ట్గా చేశానో ఆల్ దోస్ డైరెక్టర్స్ రిపీటెడ్ మీ యాజ్ అ హీరోయిన్. వెదర్ ఇట్స్ ఫస్ట్ ఆర్ సెకండ్ దే రిపీటెడ్ మీ యాజ్ అ హీరోయిన్. అంటే 2 హీరోయిన్స్ ఉన్నప్పుడు కూడా తులసి వాజ్ డెఫినెట్లీ అవుట్ స్టాండింగ్ ఇన్ ఆల్ దోస్ ఫిల్మ్స్. మెనీ అందులో నేను తప్పకుండా మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఆఫ్టర్ శంకరాభరణం 3 years తర్వాత శుభలేఖలు తీసి డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు నాకు శుభలేఖలు అన్న సినిమాలో నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది ఆ క్యారెక్టర్కి. అండ్ ఐ గాట్ ద బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఫర్ దట్ ఫర్ ద స్టేట్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దట్ డైరెక్టర్ హూ అగైన్ గేవ్ మీ అ బ్రేక్ యాజ్ అ హీరోయిన్ ఆల్సో. తర్వాత బాపు గారు, ఐ లవ్ హిమ్ ద మోస్ట్ బికాజ్ అస్సలు మాట్లాడనే ఒక సాఫ్ట్ నేచర్ డైరెక్టర్ అండ్ హూ లవ్స్ మీ. రే తులసి ఇక్కడ రారా అని ఎంత ముద్దుగా పిలుస్తారు. ఆయన సినిమా మంత్రి గారు వెంకుట్లో ఇప్పటికీ మీరు చూస్తే ఐ థింక్ 2 హీరోయిన్స్లో ఐ లుక్ ఫ్యాబులస్ యాజ్ అ నర్స్. అందరూ చెప్తారు ఇప్పటికీ, ఎలా మర్చిపోతామండి అని. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోస్ అందరూ వీ సా యూ అయ్యో అంటుంటారు. ఐఎమ్ అలాగా ఒక సిరీస్ అఫ్కోర్స్ మా డైరెక్టర్ గారు దాసనారాయణరావు గారు, ఆయనకి 6 or 7 పిక్చర్స్ హీరోయిన్గా చేశాను నేను. అలాగా నన్ను రిపీట్ చేయని నా డైరెక్టర్స్ లేరు, అందరూ నంబర్ 1 డైరెక్టర్స్. ఒక సిరీస్ ఉన్నారు కదా, ఒక గుడ్ 10 డైరెక్టర్స్ అన్న దాంట్లో ఆ 10 డైరెక్టర్స్కి నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఎక్కువ సినిమాలు చేశాను. మళ్ళీ హీరోయిన్గా కూడా దే ఆల్ గేవ్ మీ దట్ మెనీ ఫిల్మ్స్ అండ్ దే వర్ హిట్స్. సో దట్ ఈస్ వాట్ ఈస్. Can you tell us any embarrassing situations in your movies? పర్ఫార్మెన్సెస్ అప్పుడు కాదు కానీ వెన్ ఐ వాజ్ డూయింగ్ రామానాయుడు గారికి శ్రీకట్న లీలలు ఫస్ట్ టైం ఐ హ్యాడ్ టు వేర్ గ్లామరస్ డ్రెస్ అనమాట. అఫ్ కోర్స్ తులసి అనగానే చబ్బీ బబ్లీ తెల్లగా అలాగానే ఉంటుంది. అవన్నీ అయిపోయిన తర్వాత నీకేమి కుట్టి డ్రెస్సెస్. దెన్ మా పెద్దక్క నాతో వచ్చారు అండ్ ప్రతి డ్రెస్ వేసుకునే ముందు ఒక 1 hour ఆడడం అనమాట రూమ్లో. తర్వాత వాళ్ళందరూ బయటికి నేను అది వేసుకురాగానే ఎవ్రీవన్ యూస్ టు అని అంటే అప్పుడు నాకు అప్పుడు ఎంబారసింగ్ ఉండింది. తర్వాత మా అక్క వాళ్ళు చెప్పేవాళ్ళు నన్ను ఎలా అయితే మా హెయిర్ డ్రెస్సర్ లక్ష్మి అని ఆవిడ లేడీ, ఆవిడను మా పెద్దక్క అనేవారు, ఏ యూ లుక్ క్యూట్ రీ, యూ డోంట్ లుక్ వల్గర్, ఓ యూ డోంట్ లుక్ ఒబ్సీన్గా ఏమీ లేదే, నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావు, శంకరాభరణం లాగే ఉంటావు, నీకు ప్లస్ నువ్వేమో స్కూల్ యూనిఫామ్ వేసుకున్నట్టున్నావు ఈ డ్రెస్లో అని. అలాగా ఇది. బట్ ఎనీవేస్ ఐ యూస్ టు క్యారీ ఆఫ్ వెరీ వెల్ విత్ వాట్ ఎవర్ దే గేవ్ మీ. ఎంబారసింగ్ కాదు, కొంచెం ఒకలాగా అనిపించేది అనమాట. అంటే వాళ్ళ ముందే కదా పెరిగాను, వాళ్ళ ముందు అందరు యూనిట్ బాయ్స్ అందరూ తెలుసు చిన్నప్పటి నుంచి ఆ లాగి స్కట్టుని సాగదీసేస్తున్నావు అని. అండ్ సురేష్ బాబు యూస్ టు కీప్ టెలింగ్ మీ, రామనాయుడు గారు సన్ నువ్వు తులసి యూ నీడ్ టు లూజ్ వెయిట్, నువ్వు కేక్స్ తినక,
నువ్వు పఫ్స్ తినక అంటే ఐ సెడ్ నో ఐ వాంట్ ఈట్ లేదు యూ వెరీ చబ్బీ అంటే దట్స్ హౌ ఐ యామ్ ఐ వాంట్ బీ లైక్ దిస్ అని సో అడమెంట్ ఆన్ గివింగ్ అప్ ఫుడ్ దెన్ అండ్ ఈవెన్ నౌ. You were inclined to dress more traditionally, and as you mentioned, you are not comfortable wearing a skirt. So, ఈ generation heroines dress style గురించి మీ ఒపీనియన్ ఏంటి? దాట్స్ ద జనరేషన్ రా. అప్పుడేమో మీకు ఫ్లెష్ చూపించాలన్న నెసెసిటీ అవన్నీ లేవు. ఇప్పుడేమో మీరు అన్నట్టు ద టైమ్స్ ఆర్ చేంజింగ్ కదమ్మా. నీకు వెస్ట్రన్ కల్చరును మాల్స్ ఇలాంటి ఎరాలో you can't expect a girl to be, fully draped in a sari, though it's still graceful. Wherever you go, no చీర కట్టుకొని ఎంత ఆసమ్గా ఉండగలవావు, that can never be in these kind of western outfits. చీరలో ఉన్న there's lots in that. It's seductive, it's beautiful. A woman can carry herself fabulous and most dominating in a sari. That is where you feel like looking at a woman. లేకపోతే మనం ఇలా ప్యాంటు షర్ట్లు వేసేసుకుని మగాళ్ళు వేసుకుంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్? దట్ ఈస్ వై ఇండియా ఇస్ ఇండియా. సో ఐ థింక్ బెస్ట్ సారీ అందులో సెలెక్షన్ ఉంది నాకు తెలిసి దాన్ దిస్. ఇప్పటికి మదర్ రోల్స్ వేశారు, ముందు హీరోయిన్ రోల్స్లో ఎక్కువ ఏడుపు పాత్రలు ఏమైనా చేశారా? డిడ్ యూ ఫైండ్ వీపింగ్ అ ప్రాబ్లమ్? వీపింగ్ ప్రాబ్లమ్ కన్నా దే లైక్ మీ ఇన్ దట్. దే సే తులసి కెన్ ఇమోట్ వెరీ వెల్. వెన్ ఐ డెడ్ తేజాస్ లక్ష్మీ కళ్యాణం, తేజ సెడ్ యువర్ ఫ్యాబులస్ రా, అండ్ నువ్వేంటంటే యువర్ క్రైమ్ రైట్ ఫ్రమ్ యువర్ ఈ స్టమక్లోంచి అది కష్టం అండ్ ఎస్పెషలీ అప్పుడు బాగా ఇప్పటికన్నా హెవీగా ఉన్నాను. అండ్ ఏడ్చేటప్పుడు ఏమవుద్దంటే నీకు ఫుల్ నర్వ్స్ ఎవ్రీథింగ్ విల్ బీ టెన్స్డ్ కదా. అండ్ ఆఫ్టర్ అ షార్ట్ ఐ యూస్ టు గ్యాస్ప్ ఫర్ అ వైల్, ఆ బ్రీద్ ఎక్కువ చేసేదాన్ని. అంటే ఏడడం అంటే మనం ఏడ్చి ఇంకోళ్ళని ఏడిపించడం కష్టం, అండ్ నాట్ ఎవ్రీబడి కెన్ డూ ఇట్. బట్ ఐ థింక్ ఐ ఎంజాయ్ ఎనీథింగ్ ఐ డూ, ఎస్పెషలీ వెన్ ఇప్పుడు కొన్ని సినిమాల్లోనే యూ నీడ్ టు క్రై, నాట్ ఆల్. I enjoy doing anything, ma. And I prefer to laugh all the time because I'm always smiling. నాకు దేవుడి దయ వల్ల ఈ కష్టం అన్నది తెలీదో తెలియకో ఏంటో కష్టం కూడా కష్టంలో నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి ఐ లవ్ టు స్మైల్. నా కోసం అన్నా ఇంకొకరిని నవ్వించడం కోసం నేను నవ్వుతాను బికాజ్ ఐ లవ్ టు సీ అదర్స్ స్మైలింగ్. సో అస్తమాన్ జోకులు వేసుకుంటూ ఇలాగే ఉంటాను సెట్లో. మీ రోల్ మోడల్ ఎవరు? డూ యూ గెట్ ఇన్స్పైర్డ్ బై దెమ్? దర్ ఇస్ నథింగ్ పర్టిక్యులర్ బట్ ఐ అడ్మైర్ Madam Indira Gandhi garu, because the way she carries herself, the way she presented herself to the country and to the world, that's fabulous. And I think Indians ga undi evarno cheppedanik badlu one lady ruling a country with lots of determination, her complexion, the way of dressing, walking, looking, she is the ruler అనిపిస్తుంది. I admire that మేడం ఇందిరా గాంధీ గారు. పాత మూవీస్ స్టోరీ ఓరియంటెడ్, కొత్త మూవీస్ కాన్సెప్ట్ బేస్ అన్న టాక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? You rightly said this. I think what, they're not concentrating on story like many, there are very few producers. ఆ few producers సినిమాలే బాగా ఆడుతున్నాయి బికాస్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూర్చుని అప్పుడు ఈ కోఆర్డినేషన్ ఎక్కువ ఉండేది అండ్ సబ్జెక్ట్ వాల్యూస్ని మర్చిపోతున్నారు. అండ్ మీరు దేనికి వెళ్తాం మనం సినిమాకి? మెసేజ్లు చెప్పేస్తారు, దానికి కాదు. ఓకే, ఒకటి ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, లైటర్గా వెళ్ళిపోవచ్చు, కాసేపు నవ్వుకుని వస్తే మనం రోజంతా స్ట్రెస్లో ఉంటాం, ఒక 2 hours వెళ్ళి సినిమా థియేటర్లో కూర్చొని నవ్వుకుని వస్తే దట్ ఈస్ డిఫరెంట్, అదే ఎంటర్టైన్మెంట్, ఆ లాట్లో వెళ్ళిపోతుంది. ఇంకోటి, నువ్వు కథ చెప్పకపోయావు, సినిమా తీసేందుకు నీకు నష్టం, జనానికి కష్టం, అవునా? యూ నీడ్ టు టెల్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద మూవీ కదా. ఏం చెప్పదలుచుకున్నాను ఫస్ట్, అండ్ స్పాట్లోకి వచ్చి సీన్లు రాసేయడం అలా మెనీ జరుగుతున్నాయి. రాయొచ్చు, తప్పు లేదు. బట్ ద కంటెంట్ వాట్ యూఆర్ ట్రైంగ్ టు కన్వే, చాలా సినిమాలు ఐ థింక్ దే మిస్సింగ్ అవుట్ ఆన్ దట్. అండ్ ఇంత డబ్బు పెట్టి సినిమాలు తీసి అండ్ పువర్ ఎవ్రీబడి, ప్రొడ్యూసర్స్ గారు సఫర్ అవుతారు, ఒక డైరెక్టర్స్కి సాటిస్ఫాక్షన్ ఉండదు, యాక్టర్స్ అందులో చేసి, యాక్టర్స్ అంటే సేఫ్ అనుకోండి, డబ్బులు తీసేసుకుని వెళ్ళిపోతాం, ఓకే. బట్ యాక్టర్గా కూడా
మీరు డబ్బింగ్ చెప్పి సినిమా కంప్లీట్ అయి చూసేసరికి దిస్ నథింగ్ ఇన్ ద మూవీ అన్నప్పుడు యూ గెట్ ఎక్కడో డెఫినెట్గా హర్ట్ అవుతుంది. ఐ థింక్ స్టోరీ ఈజ్ ఆల్వేస్ ద హీరో ఆర్ హీరోయిన్ ఆర్ ద డైరెక్టర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ద స్టోరీ. అది మనం మైండ్లో పెట్టుకొని ఇప్పటికీ మీరు తీసుకుంటే సక్సెస్ రేటు కథ ఉన్న సినిమాలే ఆడినాయి, కథ లేని సినిమాలు ఎవరు చూడని కూడా చూడరు. చూస్తే మేబీ ఫస్ట్ ఫ్యూ డేస్కి తర్వాత అందులో ఏం లేదురా నువ్వేమని చెప్తావు పక్కోడికి సినిమా చూసేసి ఏంట్రా ఎలా ఉందంటే బాగుంది, ఏంట్రా కథ అని కదా నెక్స్ట్ అడుగుతాడు వాడు. సో యూ నీడ్ టు టెల్ దిస్ వాట్ కథ కదా. లేదురా అమ్మాయి వస్తుందా, వీడు చూస్తాడా, చూసిన తర్వాత ఇంకో అమ్మాయి వస్తుందిరా, తర్వాత ఏమో ఎలా కలుసుకుంటారు, ఇస్ దట్ కథ? In your movie career, you might have come across with many people. How was your relationship with them then and now? అప్పుడు ఈగోస్ ఉండేవి. ఇవి పాత రోజుల్లో నేనా నువ్వా నాకన్నా పెద్ద హీరోయినా లేకపోతే ఇలాగా అలాగే ఏదేదో ఉండేవి. బట్ ఇప్పుడు అందరూ మెచ్యూర్ అయిపోయాం కదా, సో వీ లీవ్ ఆల్ దాట్ బిహైండ్. వాట్ యూ లుక్ బ్యాక్ అంటావు కదా, అందుకే ఐ డోంట్ లుక్ బ్యాక్ అన్నది కూడా. అఫ్ కోర్స్ నాకు చాలా ఈగో ఉండేది. ఇప్పుడు ఐ ఫీల్ సో కంఫర్టబుల్ టు సీ ఎనీ ఆఫ్ మై సీనియర్ ఆర్ జూనియర్ హూ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళందరూ ఆర్ డూయింగ్ బెటర్ నౌ యాక్చువల్లీ. అప్పుడున్న కామెడియన్స్ ఎవర్ యాక్టర్స్ వాళ్ళందరూ ఇప్పుడు బిగ్ స్టార్స్ అండ్ ఆల్ దట్ ఇన్ తెలుగు అండ్ తమిళ్ అండ్ ఆల్. ఐఎమ్ గ్లాడ్ ఫర్ దెమ్ అండ్ I pray God they should be even more successful, and I have no airs behaving with them, and I'm a brat always. Chala allari chestanu. This is how Tulsi is and I enjoy being this way. If you think back in movie career, is there anything that you regret and what to do it different? Can you really do that? I don't think you life is has got an eraser to rub all your rubbish aside. No, you've done it, leave it, don't do it again. That's the best way. Knowing that there is a 50-50 chance of losing money in this field, మీరు మళ్ళీ ఇదే ఇండస్ట్రీని ఎందుకు చూస్ చేసుకున్నారు ఇన్వెస్ట్ చేద్దామని? We are safe and I'm not a dud probably to, of course we did lose in a couple of projects, but God's grace we picked it up in the next projects, and now we minimize our budget and we plan it in such a way that and my husband is a fabulous director. All his films are his own stories where we both sit and do it together, and there is a story major contribution ade untadi, and మా ఆయన is a fabulous taking style కానీ he keeps updated with everything what's happening with the youth alantidi. So he won the state award for Kannada now, being a best film, and we will be doing bigger things than this అనిపిస్తుంది లైఫ్లో. అండ్ if no, I don't think ఇప్పుడున్న స్ట్రెస్లో nobody is prepared to lose money and you can't even get it back that easy. We lost and got it back luckily, and now we know the technique of not losing money. We can ఎలా రికవర్ చేయాలి, ఎంతవరకు చేయాలి, లిమిటేషన్స్ ఏంటి బాగా తెలుసుకుని we are very successful, God's grace, and small screen of course is helping us a lot. There is always a flow, and we are quite creative in that way, and we are doing nice concepts for the youth on the small screen. I prefer to bank on the youth because వాళ్ళే రేపు ఫ్యూచరు, పెద్దోళ్ళకి చెప్పాల్సిన మనం ఏం లేవు కాబట్టి I always love to go to the youth. ఇప్పుడు మేము చేసిన సినిమా జోష్ అని సినిమా, అది ఏంటంటే 4 అబ్బాయిలు, అందరినీ ఫ్రెషర్స్ తీసుకున్నాం, అండ్ 4 అబ్బాయిల్లో అందరూ అంబిషియస్గా స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ హై స్కూల్ చేసి మళ్ళీ కాలేజ్ వెళ్తారు. అందులో మిగతా వాళ్ళందరూ అచీవ్ చేస్తారు, మెయిన్ హీరో ఏమీ అచీవ్ చేయడు, వాడు ఎప్పుడు అమ్మాయి వెనకాల తిరుగుతుంటాడు. ఒక అమ్మాయి తర్వాత ఇంకో అమ్మాయి, అమ్మాయిలు దొరకరు వీడికి, లైఫ్ మిస్ అవుట్ అయిపోతాడు. ఫైనల్గా ఏమవుతుందంటే ద హీరో క్లైమాక్స్కి అమ్మ ఏడుస్తుంది ఏంట్రా అని. ఐ ప్లేడ్ ద మదర్, అండ్ ఒక మంచి ఫ్యాబులస్ యాక్టర్ నా కోస్టార్ అచ్యుత్ అని ఆయన ఫాదరు. అమ్మ నాన్న ఏంటంటారు వీడేం అవ్వడు అంతే అని, వాళ్ళు ఆర్డినరీ ఒక క్లర్క్ అయిన వాళ్ళ నాన్న, హీరో నాన్న. సో ఆయన అంటుంటాడు వీడేం అవ్వడమ్మా, నువ్వేంటి వీడిని వెనకేసుకొస్తావు అది ఇదంటే, ఎలాగో చెప్పి తర్వాత అమ్మ నాన్నే బయటకు పోమంటారు కొడుకుని. సో ఎలాగో వాడిని అలా తట్టుకుంటూ వస్తే లాస్ట్
కాలేజ్ ఏమో దే యూనో ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ పెట్టి అందులో అచీవర్స్కి సన్మానం చేస్తారు. అప్పుడు దీస్ పేరెంట్స్ ఆల్సో కమ్ బికాస్ ఆబ్వియస్లీ ద ఇన్విటేషన్ కమ్స్ టు దెమ్. ఈ ఇంటికి కూడా, ఈ కొడుకింటికి వీడు పరిగెత్తుకుంటూ వచ్చి కొడుకు అందరూ ఇంతవరకు అందరినీ అచీవ్ చేసిన వాళ్ళ గురించి చెప్పారు. నేనేమీ సాధించలేదు, బట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీ యూత్ అందరికీ. నేను ఎప్పుడు అమ్మాయిల వెనకాలే తిరిగాను, ఇద్దరును లవ్ అని. చదువుకోలేదు, మా అమ్మ నన్ను చూసుకోలేదు, చాలా బాధ పెట్టాను వాళ్ళని. నన్ను నేను బాధ పెట్టుకున్నదని కానీ అవుతున్న వాళ్ళు చాలా కష్టపడ్డాను. నేనేమీ అవ్వలేదు. నాలాగా మీరు ఎవ్వరు అవ్వకండి. ఈ ప్రేమ అన్నదానికి కూడా ఒక సపోర్ట్ కావాలి. ముందు ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్ ఉంటే సంపాదించాలి. సంపాదించిన తర్వాత ఏ పిల్లైనా దాన్ని బయటికి తీసుకెళ్ళాలన్నా, దానికి ఏదో కొనియాలన్నా కూడా మన దగ్గర డబ్బు కావాలి. దానికి ముందు యూత్లో కావాల్సిన ఇది నా తప్పు మీరు ఎవరు చేయకండి అన్న క్లైమాక్స్ హైలైట్ అయిపోయింది. నథింగ్, ఉట్టు డైలాగ్స్తో ఒక 20 minutes మాట్లాడతాడు అబ్బాయి. ఫ్యాబులస్ క్లైమాక్స్ అన్నారు అండ్ వీ డిడ్ వెరీ వెల్. అండ్ అలాంటి సినిమాలు ఐ థింక్ యూ నీడ్ టు గివ్ ఇట్ టు ద యూత్. Out of the three that every professional has to choose from, a successful career, making money, or getting settled with a beautiful family, మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారు? ఫస్ట్ ఐ థింక్ యూ షుడ్ వాష్ అవుట్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ మనీ అన్న కాన్సెప్ట్ని ముందు తీసేయాలి. ఇఫ్ యూ గో బిహైండ్ మనీ విల్ టేక్ యూ టు డిఫరెంట్ ప్లేసెస్. ఇట్ విల్ టేక్ యూ టు గటర్స్, ఇట్ విల్ టేక్ యూ టు ఎనీవేర్. It may take you to heights also, but after the height you need to fall sometime. But once family, you miss the family, you missed out on everything, and you can't go God will give you whatever you go behind. You want money, he'll give you, he'll keep giving you, but after that you'll keep looking for what? Peace and all that. Where will you get that from? So money is not at all important in life. It is a part of life, but not all. Okay, you always need to know how to jump the hurdle, not move you can't move the hurdle and then walk. No, it's on your way. You know to know how to jump it over. But it's so silly, like, you know, hey, there's a hurdle, I'm not going to cross. అక్కడ నుంచుంటావా, నుంచో, తర్వాత దాన్ని జంప్ చేయాలి కదా. సో లైఫే నేర్పించేస్తుందమ్మా నీకు. యాజ్ యూ కమ్, ఓ ఇది హర్డల్ ఉంది, దీన్ని జంప్ చేయాలి. అలాగే పెళ్ళి అన్నది ఒక్క సెక్టర్లోనే వస్తుంది. ఆఫ్టర్ దట్ యూ గో. పెళ్ళి నిన్ను ఎత్తుకొచ్చినప్పుడు వద్దని నువ్వు వాయిదా వేసిన తర్వాత నువ్వు ఎత్తుక్కుని వెళ్ళేటప్పటికి అది నిన్ను వాయిదా వేస్తుంది. దెన్ అప్పుడేమవుతుంది, ఎవరైనా ఫిక్స్ అనమాట. ఎవరు దొరకలేదు, ఏదో ఒకటి చేసుకుంటాం. చేసుకున్న తర్వాత అప్పుడు కూడా మళ్ళీ డెస్టినీ. అప్పుడు నువ్వు వద్దన్న డెస్టినీ ఇప్పుడు మళ్ళీ నీకు రాదు. సో ఆటోమేటిక్లీ యూ ల్యాండ్ అప్ ఇన్ బ్యాడ్ మ్యారేజ్. So simple. You done a wise choice by putting your career on. Definitely. Right moment I got married on a day. This is a beautiful story which I want to tell you. It is a story of love at first sight. I saw my husband in the morning. We tied the knot in the evening in Shirdi Sai Baba's temple in Bangalore. I went for a shoot, for my husband's shoot from Chennai, and I met him in Bangalore. The moment he saw me, something made me give him a picture of Baba, which I always carry lots of Baba's pictures. And straight away, he after an hour of talking, he said, I'm from a very poor family, Tulsi, but I'm a director now. I said, I've heard about you, that you're doing well now. And I like that human being. And straight away my husband proposed to me. I said, yes, we'll get married. He said, when? I said, right now. He said, you're joking. I said, no, I'm serious. Then evening he tied the knot, and marriage at first sight అయిపోయి we are loving now. It's 17 years of marriage, and I think we'll die with this. Even this is my marriage. So ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఎందుకు వచ్చారు? I've come for this wow show. నిన్న షో చేసాం, and now we are planning a film in Telugu and Tamil. మా ప్రొడక్షన్లో నేను, మా హస్బెండ్, and we'll shortly be doing a film with freshers again, and it's again about youth anamata. So the subject is ready. We just want to design the production, so I'm here